back again with a bang new Sunday school episode. మీరందరూ కూడా ఎంజాయ్గా రెడీగా ఉన్నారా సండే స్కూల్ కోసం? ఎస్, మేమైతే చాలా ఈరోజు కొత్త క్రిస్మస్ సీజన్ కదా, ఇదంతా చూస్తున్నారా క్రిస్మస్ ట్రీ. మీరు ఇంట్లో కూడా స్టార్ట్ చేశారా డెకరేషన్స్? మంచి కొత్త బట్టలు, స్వీట్స్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ అండ్ లవ్ కదా. ఈరోజు మన సండే స్కూల్లో కూడా కొన్ని కొత్తవన్నీ నేర్చుకుందాము. కొత్త స్టోరీస్, సాంగ్స్. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఎస్, ఐ యామ్ రెడీ. చెప్పారా మీరందరూ? ఎస్, ఈరోజు అయితే మనం యాక్టివిటీలోకి వెళ్దాం ఫస్ట్. ఓకే, యాక్టివిటీ ఏం చేస్తాము? మీకు అందరికీ షార్క్స్ ఎట్లుంటాయో తెలుసా? షార్క్స్ పెద్ద షార్క్సే పుడతాయా? పుట్టడం కాదు కదా, చిన్న షార్క్ వస్తుంది కదా. చిన్న షార్క్స్ ఎలా ఉంటాయి? ఇంత చిన్నగా ఉంటాయి. మమ్మీ షార్క్ ఎంత ఉంటుంది? కొంచెం పెద్దగా ఉంటుంది. డాడీ షార్క్ ఎంత పెద్దగా ఉంటుంది? ఇంత పెద్దగా ఉంటుంది కదా. ఈరోజు మన యాక్టివిటీలో కూడా షార్క్స్ యాక్టివిటీ చేద్దాం. అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారా? షార్క్స్ ఎక్కడ ఉంటాయి? వాటర్లో ఉంటాయి. ఏ వాటర్లో ఉంటాయి? మామూలు మన లేక్స్లో ఉంటాయా? కాదు కదా, సీలో, పెద్ద సీలో ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు మనకు యాక్టివిటీ నేర్పించడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? నాతో పాటి సుచరిత ఆంటీ, మోనికక్క. లెట్స్ ఆల్ ఇన్వైట్ దెమ్. Daddy shark, Daddy shark, Daddy shark. Grandma shark, Grandma shark, Grandma shark, Grandma shark. Grandpa shark, Grandpa shark, Grandpa shark, Grandpa shark. Let's go hunt, let's go hunt, let's go hunt, let's go hunt. Run away, run away, run away, run away. Safe at last, safe at last, safe at last, safe at last. It's the end, it's the end, it's the end, it's the end. షార్క్ యాక్టివిటీ అందరికీ నచ్చిందా? బాగా నచ్చిందా అందరికీ? ఎస్, ఇప్పుడు మనం అందరము ఏం చేద్దాం? ఇప్పుడు యేసయ్యను వర్షిప్ చేసే టైం. నాతో పాటు ఎంతమంది వర్షిప్ కోసం సిద్ధంగా లేరు? అందరు అటెంటివ్గా ఉన్నారా? యేసయ్య కోసం అందరు సిద్ధంగా ఉన్నారా వర్షిప్ చేయడానికి? నేనైతే చాలా సిద్ధంగా ఉన్నానబ్బా. యేసయ్యకు మాట్లాడడానికి, యేసయ్యతో బాగా ఫోన్ చేసి మాట్లాడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఫోన్ చేస్తారా మీరు యేసయ్యకి? తెలుసా మీకు యేసయ్య నంబర్ ఏంటో? ఓకే, ఇప్పుడు వర్షిప్లో చూసి తెలుసుకుందాం యేసయ్యతో ఎలా మాట్లాడాలో మనము. ఓకేనా? हेलो जीसस, मुझे आपसे बात करना. हेलो जीसस, मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. हेलो जीसस, मुझे आपसे बात करना. हेलो जीसस, मुझे आपसे बात करना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा.
ఫ్రెండ్షిప్ అంతా ఎంజాయ్ చేశారా? ఏసయ్యతో ఫోన్లో మాట్లాడారా హలో హలో జీసస్ అని? ఎస్. ఇప్పుడు మరి మన గురించి ఏసయ్య మనకు ఏం స్టోరీ చెప్తాడు, ఏసయ్య మనతో ఏం మాట్లాడతాడు తెలుసుకుందామా? ఈరోజు స్టోరీలో విల్ ఆల్ ఇన్వైట్ మనకు స్టోరీ చెప్పడానికి మోనికక్క. హాయ్, స్టోరీ టైంకి వచ్చేసాం కదా, స్టోరీ విందామా? ఓకే, ఏం స్టోరీ విందాం? అవును, ఇది డిసెంబర్ కదా, క్రిస్మస్ టైం కదా, క్రిస్మస్ స్టోరీ విందాం. సూపర్, వెరీ గుడ్ మోనికక్క. ఓకే సరే, అయితే మనం క్రిస్మస్ స్టోరీ విందాం. దానికన్నా ముందు ఒక చిన్న బుజ్జి బాబు గురించి చెప్తా, వింటారా? ఓకే, అందరూ అటెన్షన్. ఓకే, ఐస్ ఆన్ మోనికక్క. ఓకే, వెరీ గుడ్. సో ఒక చిన్న క్యూట్ లిటిల్ బాయ్ ఉన్నాడు అనమాట. ఎక్కడ? చిన్న విలేజ్లో ఉన్నాడు. సో ఆ బాబు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడు అనమాట. రెగ్యులర్గా వెళ్ళేవాడు రా, డుమ్మా కొట్టేవాడు కాదు, తెలుసా? సో రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ 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 నాకు స్టోరీ చెప్పమ్మమ్మ అని చెప్పి అడిగేవాడు అనమాట. రోజు వెళ్ళేది అమ్మమ్మ దగ్గర స్టోరీ చెప్పించుకునేది. వాళ్ళ అమ్మమ్మ ఏం స్టోరీస్ చెప్పేది తెలుసా? మంచి యానిమల్ స్టోరీస్ చెప్పేది. మంచి పెద్ద పెద్ద యానిమల్స్ గురించి, లయన్ గురించి, ఎలిఫెంట్ గురించి. ఎలిఫెంట్ ఎలా ఉంటుంది? ఇంత పెద్ద తొండం వేసుకొని ఉంటుంది కదా. సో ఎలిఫెంట్ గురించి, అలాగే మంకీస్ గురించి, ఇలా చాలా చాలా యానిమల్స్ గురించి రోజు స్టోరీ చెప్పేదన్నమాట. ఎవరు? వాళ్ళ అమ్మమ్మ. ఓకే, ఈ బాబు కూడా బాగా విని బాగా తనకు కూడా చాలా ఫ్యాసినేట్ అవుతాడు అనమాట. నేను కూడా ఎనిమల్స్ గురించి ఎప్పుడు వినడమేనా, చూస్తే ఎంత బాగుంటుంది, ఎనిమల్స్ని చూస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆలోచించేవాడు అనమాట. ఎప్పుడు నేను కూడా లయన్ని చూస్తే ఎలా ఉంటుంది, నేను కూడా ఎలిఫెంట్ని చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. సరే, ఒకరోజు అలాగే ఉదయం స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ బాబుకు ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఏంటా అనౌన్స్మెంట్ అని చెప్పేసి ఇలా ఉంటాడు. అలా వినగానే ఆ అనౌన్స్మెంట్ ఏంటి తెలుసా? వాళ్ళ ఊరికి సర్కస్ వచ్చింది. సర్కస్లో ఏమేమి ఉంటాయి? సర్కస్లో ఎలిఫెంట్ బాల్ మీద ఇలా నడుస్తుంది కదా. లయన్ ఒక ఫైర్ రింగ్లో నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దొంగదా. చూసారా మీరు ఎప్పుడైనా? మంకీస్ ఉంటాయి, అన్ని యానిమల్స్ ఉంటాయి. అలాగే ఒక జోకర్ ఉంటాడు, మంచి మంచి స్టన్స్ చేస్తూ జోక్ చేస్తూ ఉంటాడు. సో అంతా ఫన్నీగా ఉంటుంది కదా సర్కస్. సో ఈ బాబు కూడా చాలా సర్కస్ వస్తుంది, నాకు సర్కస్ చూడాలని ఉంది, ఎలా అయినా సర్కస్ చూడాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ సర్కస్ వస్తుందంట, మమ్మీ సర్కస్ చూద్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అడిగాడు అనమాట. మీరు కూడా ఏదైనా కావాలంటే బాగా స్వీట్గా సాఫ్ట్గా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు అది కావాలి మమ్మీ నాకు అక్కడికి తీసుకెళ్ళు మమ్మీ అని అడుగుతుంటాం కదా. సో అలాగే ఆ బాబు కూడా చాలా కామ్గా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు సర్కస్ చూడాలని ఉంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ నన్ను తీసుకెళ్ళు మమ్మీ అని చెప్పి అడుగుతాడనమాట. అంత క్యూట్గా అడుగుతుంటే వాళ్ళ మమ్మీ మాత్రం కాదంటదా? సరే అని చెప్పేసి ఒకరోజు ఈవినింగ్ వాళ్ళ మమ్మీ డాడీ ఆ బాబు కలిసి సర్కస్కి వెళ్ళాడు. సర్కస్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాడంట, చాలా చాలా ఎంజాయ్ చేశాడు, నవ్వుకున్నాడు బాగా, హా అని చెప్పేసి బాగా నవ్వుకొని నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో చెప్పాడంట, నేను సర్కస్ చూసా, నేను ఎనిమల్స్ని చూసా, నేను అవి చూసా ఇవి చూసా అని చెప్పేసి బాగా కథలుగా చెప్పుకున్నాడు అనమాట. అవును, మనం ఈ స్టోరీ ఎందుకు చెప్పుకుంటున్నాం రా? మనం క్రిస్మస్ స్టోరీ కదా చెప్పుకోవడానికి ఏంది? సరే, ఒక క్రిస్మస్ స్టోరీ చెప్పుకుందాం కదా, మిస్ అయిపోయాం కదా, ఏం పర్లేదు, ఇప్పుడు చెప్తా. ఓకే, క్రిస్మస్ స్టోరీ చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్.
కమాన్ కాసుకోండి, దగ్గరికి రండి. క్వశ్చన్ ఏంటి తెలుసా? బైబిల్లో యేసేను వెతికిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? చాలామంది ఉన్నారు నాన్న. యేసేను వెతికిన వాళ్ళు చాలామంది లేరు? యేసేను చూడాలని ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది బైబిల్లో ఉన్నారు. అవునా? యేసయ్య ద్వారా స్వస్థత పొందాలని, యేసయ్యను చూడాలని, యేసయ్యతో మాట్లాడాలని, యేసయ్య చెంగును పట్టుకోవాలని. గుర్తుకొచ్చాయా స్టోరీస్? చాలా ఉన్నాయి కదా. అలాగే అదంతా కాదు కానీ యేసయ్య పుట్టగానే యేసయ్యను చూడాలని వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? మీరు జీనియస్ రా, సూపర్ అసలు. వెరీ గుడ్. వైజ్ మెన్ కదా, 3 వైజ్ మెన్, 3 జ్ఞానులు. వాళ్ళు ఒకరోజు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్టార్ కనిపించింది కదా. ఆ స్టార్ని చూసి ఏంటి చాలా స్ట్రేంజ్గా ఉంది, కొత్తగా ఉంది, మంచి షైనీగా ఉంది, బాగా ట్వింకిల్గా ఉందని చెప్పేసి అనుకున్నారు కదా. అనుకొని దాని గురించి అనలైజ్ చేసి చూస్తే అదొక స్టార్ దేన్ని సూచిస్తుంది? ఒక కింగ్ బర్త్కి సూచిస్తుంది. అవునా? ఎవరు ఆ కింగ్? యూదుల రాజు యేసయ్య పుట్టుకను ఆ స్టార్ సూచిస్తుంది. సో ఈ జ్ఞానులు ఆ విషయాన్ని ఆలోచించి, అరే ఎంత గొప్పగా కదా, ఎంత ఆశ్చర్యకరంగా, యూదుల రాజు పుట్టగానే అక్కడ ఒక స్టార్ ట్వింకిల్ అయింది కదా. సో మనం ఆ రాజుని చూడ్డానికి వెళ్దాం, అతను ఎవరో చాలా గొప్ప రాజు ఉన్నట్టున్నాడు అని చెప్పేసి వెళ్ళాడు. అతను ఏమన్నా రాజు అయ్యాడా ఆ టైంకి? పెద్ద ఆయన అయ్యాడా? లేదు కదా, చిన్న బాబులా ఉన్నాడు యేసయ్య. అయినా కూడా ఆయనను చూడాలని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. అవునా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? పక్క వీధిలోంచి పక్క వీధికి వెళ్ళారు కదా. అదే వాళ్ళ వీధిలోంచి పక్క వీధికి వెళ్ళారు అంతే. కాదు, జెరూషలేంలో ఉన్న చిన్న గ్రామమైన బెత్లెహేమ్కి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ట్రైన్లో వెళ్ళారు. లేదు, ఫ్లైట్లో వెళ్ళింటారు. మంచి జ్ఞానులు కదా వాళ్ళు, తొందరగా చేరుకుతామని ఫ్లైట్లో వెళ్ళింటారు. అవునా? కాదు, క్యామెల్స్ మీద వెళ్ళారు వాళ్ళు. ఎంత దూరం? ఎవరిని చూడడానికి? యేసయ్యను చూడడానికి. యేసయ్య చిన్న బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళు యేసయ్యను చూడ్డానికి, యూదుల రాజు రక్షకుడు పుట్టాడని చెప్పేసి ఆయనను చూడ్డానికి వాళ్ళు క్యామెల్స్ మీద ఎన్నో రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఎంత ఆశ కదా అసలు వాళ్ళకి యేసయ్యను చూడాలని. అలాగే ఆ బాబుకు కూడా తను రోజు వాళ్ళ అమ్మమ్మ ద్వారా వింటున్న ఎనిమల్స్ని చూడాలని ఎంత ఆశపడ్డాడు కదా. ఎందుకంటే ఆ బాబు రోజు ఎనిమల్స్ గురించి వాళ్ళ అమ్మమ్మ డిస్క్రైబ్ చేసి చెప్తుంటే అతను చాలా ఆశపడ్డాడు వాటిని చూడాలని. అరే అవి అలాగే ఉంటాయా, అవి అలాగే అరుస్తాయా, అవి అలాగే ఉంటాయా అని చెప్పేసి వాటిని చూడాలని చెప్పి ఎంత ఆశపడ్డాడు కదా ఆ బాబు కూడా. సో మనం కూడా యేసయ్య గురించి రోజు వింటున్నాం కదా, ప్రతి సండే వింటున్నాం కదా. మరి మనకెంత ఆశ ఉంది యేసయ్యను చూడాలని, యేసయ్యతో మాట్లాడాలని, యేసయ్యతో టైం స్పెండ్ చేయాలని? ఎంతమందికి ఉంది? మై చిల్డ్రన్ ఆర్ బెస్ట్. ప్రతి ఒక్కరికి, మీ అందరికి ఉంది కదా. మరి మీ అందరు యేసయ్యతో మాట్లాడుతున్నారా? ఎలా మాట్లాడుతున్నారు? యేసయ్య నీకు సీక్రెట్ చెప్తారా రా అని చెప్పి పిలిచి మాట్లాడుతున్నారా? ఎలా మాట్లాడుతున్నారు? వెరీ గుడ్, ప్రేయర్ కదా. ప్రేయర్ చేసుకుంటున్నారు కదా. చేసుకుంటున్నారా మీరంతా ప్రేయర్? ప్రేయర్ ద్వారా యేసయ్యతో మాట్లాడవచ్చు. యేసయ్య గురించి తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవచ్చు కదా. అలాగే మన యూట్యూబ్లో సండే స్కూల్ స్టోరీస్ వస్తుంటాయి, అవి వినొచ్చు. ఇంకా మన ఛానల్లో అవునా మనం స్టోరీస్ వినొచ్చు, మెసేజెస్ వినొచ్చు కదా. సో యేసయ్య గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా మార్గాలు ఉన్నాయి. యేసయ్యతో మాట్లాడాలంటే మనకు చాలా వేస్ ఉన్నాయి. అవునా?
మరి మీరెంతమంది ఏసైతో మాట్లాడుతున్నారు రోజు? సండే మాత్రమే మాట్లాడుతున్నారా? సండే మాత్రమే ఏసే నేను సండే స్కూల్కి వెళ్తున్నా, ఏసే ప్లీజ్ నన్ను కాపాడేసేయ, నన్ను బాగా చూసుకేసే బాయ్ అని చెప్తున్నారా ఏసైతో? లేదా ఏసైతో కూర్చొని మాట్లాడుతున్నారా మీరు? మన ఫ్రెండ్తో మనం మాట్లాడమా? మన ఫ్రెండ్ రాగానే లేదు నాకు పని ఉంది పో ఇంట్లోంచి పో ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని అంటున్నారా మీరు? లేదు కదా. మన ఫ్రెండ్స్ వస్తే ఎంత బాగా కూర్చోబెట్టుకొని మంచి మంచి స్నాక్స్ పెట్టి వాళ్ళకి కూర్చోబెట్టుకొని ఇంకేంటే సంగతులు, ఇంకెలా ఉన్నావు, ఏం ఆడుకుందాం అని చెప్పి మాట్లాడతాం, అవునా? మరి మనం ఎంతసేపు ఏసైతో టైం స్పెండ్ చేస్తున్నాం? ఇంక ఇప్పటి నుంచి మనం ఏసైతో బాగా మాట్లాడదాం, ఓకేనా? మనం టైం స్పెండ్ చేసి ఆ టైంని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం, కొంచెం, ఓకేనా? సో మనం కూడా ఏసై కోసం ఆశ కలిగి ఉంటే అప్పుడు ఏసయ్య మన ఆశను తీరుస్తాడు, అవునా? బైబిల్లో ఉంది కదా, కీర్తనలు 107 9th verse ఏమనుంది? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ఉంది కదా. మనం ఆశ కలిగి ఉంటే ఆయన తృప్తిపరుస్తాడు, మన ఆశను తీరుస్తాడు, ఓకేనా? డన్, ఓకే, బాయ్. ఓకే చిల్డ్రన్, అయితే ఇప్పుడు స్టోరీ విన్నారు కదా. స్టోరీలో ఏం నేర్చుకున్నారు? యేసయ్యను మనం అందరం కూడా మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ వెతికితే యేసయ్య మనకు కనిపిస్తాడు, అవునా? మరి ఈరోజు మీకు అందరికీ ఒక క్వశ్చన్ అనమాట. ఈ గిఫ్ట్స్ చూస్తున్నారా? 1 2 and 3. ఎవరు ఈ గిఫ్ట్స్ని యేసయ్య గిఫ్ట్ ఇచ్చారు? ఎవరు? the 3 wise men. The 3 wise men ఎవరికి గిఫ్ట్ ఇచ్చారు? యేసయ్యకు బంగారు బోలంను సాంబ్రాణిని యేసయ్యకి ఇచ్చారు, అవునా? మనం కూడా యేసయ్యను మన పూర్ణ ఆత్మతో వెతికి యేసయ్యకు కూడా మన బెస్ట్ గిఫ్ట్ని యేసయ్యకి ఇద్దాం, ఓకేనా? మరి ఈరోజు మెమరీ వర్స్ ఏంటో తెలుసుకుందామా? Matthew 6:33. Seek his kingdom first and his righteousness, then all these things will be added unto you. ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు మిగిలిన సమస్తము కూడా మనకు యాడ్ చేయబడుతుంది అని అందులో ఉంటుందన్నమాట. మనం కూడా యేసయ్యను మన పూర్ణ హృదయంతో వెతికినప్పుడు యేసయ్య మనకు కావాల్సినవన్నీ ఇస్తాడనమాట, ఓకేనా? ఈరోజు నుంచి అందరూ అలా ఉంటారా? అయితే ఈ కింద కనిపిస్తున్న క్రాఫ్ట్ని మీరు చేసి మనకు మన వాట్సాప్ గ్రూప్లో మన మెసేజెస్ వీడియోస్ రికార్డ్ చేసి పంపించండి. మరి ఇప్పుడు అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని యేసయ్యని అడుగుదాం. ప్రేమ కనికరం గల మన ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. యేసయ్య, మేము విన్న స్టోరీ ప్రకారం యేసయ్య, మేము మా మనసు పూర్తిగా యేసయ్య మా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనే యేసయ్య మిమ్మల్ని వెతకడానికి మాకు సహాయం దయచేయండి యేసయ్య. యేసయ్య, ప్రపంచంలో ఎన్నో విషయాల కోసం ఎంతో టైంని వేస్ట్ చేస్తుంటాం యేసయ్య, కానీ మీకోసం యేసయ్య మేము మా టైంని వినియోగపరచుకునే దానికి సహాయం దయచేయండి యేసయ్య. మీరే తోడుగా ఉండండి యేసయ్య. ఏసయ్య, ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారని మీ వాక్యం సెలవిస్తుంది యేసయ్య. మాకు ఎంత ఆశ ఉంది యేసయ్య, అంతగా మీరు మమ్మల్ని నింపుతారని మేము ఆశిస్తున్నాం యేసయ్య. యేసయ్య, మీ యొక్క ఆ కింగ్డమ్ కోసం, మీ యొక్క సేవ కోసం, మిమ్మల్ని వెతికే దానికోసం మేము అందరం కూడా యేసయ్య, మా పిల్లలందరూ కూడా యేసయ్య ఆశ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి యేసయ్య. యేసయ్య, ఈరోజు విన్న స్టోరీని యేసయ్య పిల్లల హృదయాల్లోంచి యేసయ్య సాతాను వచ్చి తీసుకెళ్ళిపోకుండా యేసయ్య వాళ్ళ హృదయాలలో మంచి బీజంగా అది నాటుపడి యేసయ్య పెద్ద వృక్షమయ్యేదానికి మీకు సహాయం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. మీరే తోడుగా నడిపించమని అడుగుతున్నాం యేసయ్య. వచ్చే వారం వరకు యేసయ్య మేము అందరం కూడా యేసయ్య మీ యొక్క భయభక్తుల్లో కలిగి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మళ్ళీ మనం నెక్స్ట్ సండే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను.
మీరందరూ కూడా దేవుని వలన కృపయు క్షేమమును సమాధానమును పొందుకోవాలని నేను మనసారా ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాను. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మనమందరము కూడా చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాఘనుడు, మహోన్నతుడు, గొప్ప దేవా, నీకు స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతల చేతను సమస్త పరిశుద్ధుల చేతను పొగడబడుచూ ఉన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేమందరము కూడా ఈ విధముగా మా యొక్క గృహములలో తండ్రి, మేమందరము ఒకరితో ఒకరును అలాగే మీతోనూ సహవాసము చేయటానికి ఇచ్చిన మహాకృపకై నీకు వందనములు చెల్లిస్తూ ఈరోజు జరిగేటువంటి ఆరాధనలో మేమందరము కూడా మనస్ఫూర్తిగా ప్రభువా పాల్గొని ఆరాధించి వాక్యమును విని మమ్మల్ని అందరినీ మీ కొరకు సమర్పించుకునే కృపను దయచేయమని యేసు నామముననే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, మనమందరము కూడా కీర్తన భాగాన్ని చదవాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. దయచేసి కీర్తన భాగంలో మరి 13వ కీర్తన చదవాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో అందరూ కూడా తీసుకురండి. కీర్తనలు 13 మొదటి నుంచి చివరి వరకు 5 చరణాలు ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంత కాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఎంత చక్కటి మాటను కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడండి. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉంటూ ఉన్నాను, నేను ఆయనను కీర్తించెదను. అవును ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉంటూ ఉన్నాడు. వాటిని లెక్కించదు అనుకుంటేమా, అవి లెక్కకు మించినటువంటి కార్యములు. అందుచేత ఈరోజు మనందరం కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును గొప్ప చేద్దాం, ప్రభువును మహిమపరుస్తాం. ఆరాధన బృందం వారందరూ కూడా ఆరాధన జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా కేవలం చూడవద్దండి ప్రేమడి దేవుని బిడ్డలారా, మాతో కలిసి ఆరాధించండి. స్క్రీన్ పైన పాటలన్నీ కూడా మీకు వేయబడుతూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ స్క్రిప్ట్ను చూస్తూ మాతో కలిసి మీ యొక్క స్వరములు హృదయములు కలిపి మరి చప్పట్లు కొట్టచ్చు. మీకు మరి అవకాశం ఉంటే లేచి నిలవబడి దేవుని స్తుతించాలని ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాను. మనందరం కలిసి ఇప్పుడు ఆరాధించుకుందాం. ఆరాధన బృందం వారిని నేను ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాను. మనమందరం కూడా క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అయ్యాము. హల్లెలూయా. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడు అనుదినము తన యొక్క వాత్సల్యాన్ని మన మీద కృమ్మరిస్తూనే, అనుదినము తన యొక్క వాత్సల్యాన్ని మన జీవితంలో పొడిగిస్తూనే ఆయన మన ఆయువుని ఆయన పెంచుతున్నటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. త్రూ అవుట్ దిస్ ఇయర్ ఏ విధంగా ఉన్నా కూడా క్రిస్మస్ అనేది మన జీవితాల్లో ఎంతో సంతోషం నింపుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. ఏమనంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది. మొద్దు నుండి చిగురు పుట్టును అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. బహుశా ఈ సంవత్సరము మన పరిస్థితులు ఏ విధంగా మొద్దులాగా ఉన్నా కూడా మన జీవితాల్లో దేవుని యొక్క కృప, ఆయన తన యొక్క కృపని ఆయన చిగురింప చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చి నీతో నాతో సమానముగా ఆయన ఈ లోకంలో జీవించి మనల్ని తనతో పాటు ఉంచుకొనడానికి గొప్ప భాగ్యాన్ని నీకు నాకు దయచేసినటువంటి దేవుడుగా ఉంటూ ఉండగా, అందరం కూడా ఈ సీజన్ లో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నాని చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. ఎవరు కూడా దిగులుతో కూర్చోవద్దండి. ఆయన యొక్క సంతోషము మీ జీవితంలో ఉదయించిన గాక. దేవుని యొక్క వాక్యంలో అదే ఉంటుంది. చెరలో ఉన్న వారి మీద ఆయన నీతి ప్రకాశింప చేస్తూ ఉన్నాడు, ఆయన వెలుగు ప్రకాశింప చేస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. Let's arise and shine and worship the name of Jesus this day. Hallelujah.
విడచెను మహిలో జన్మించెను మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను మహామహిమను విడచెను మహిలో జన్మించెను భూమిలో జనులందరికీ శుభవార్త అంచెను పాపాలను రక్షింప ప్రభు యేసు వచ్చెను మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను మహిమను విడచెను మహిలో జన్మించెను హల్లెలూయా ఆయన మన కొరకు జన్మించి ఉదయించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అది మన జీవితంలో ఈరోజు సంతోషాన్ని నింపును గాక హల్లెలూయా మన ఏది కూడా విడిచిపెట్టి భాగ్యముగా ఎంచుకోనలేదు కానీ ఆయన నీ కొరకు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు You are child of God. You are loved unconditionally this day. Amen. Hallelujah. పాపము బాపే శాపము బాపే పావన పరిచే పవిత్ర రక్తముతో పాపము బాపే శాపము బాపే పావన పరిచే పవిత్ర రక్తముతో కుంటి గుడ్డి కుష్ఠరోగులను శుద్ధులుగా చేసెను తరువు కష్టము నష్టములో కన్నీరు తుడిచెను మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను మహామహిమను విడచెను మహిలో జన్మించెను ఒక నిర్వచనాన్ని దయచేసింది యేసయ్యానికి స్తోత్రాలు హల్లెలూయా ఈ ప్రేమ మమ్మల్ని డిఫైన్ చేస్తుంది ప్రభానికి స్తోత్రాలు ఆమేన్ ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆది అంతమును అల్ఫా ఒమేగయు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆది అంతమును అల్ఫా ఒమేగయు అల్పుడనైన నన్ను ప్రేమించి రక్తమును కాచెను అంతులేని ప్రేమ చూపించి సిలువ భరించెను మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను మహామహిమను విడచెను మనిలో జన్మించెను మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను మహామహిమను విడచెను మహిలో జన్మించెను మరలా చెప్తాము మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను మహామహిమను విడచెను మహిలో జన్మించెను భూమిలో జనులందరికీ శుభవార్తను తెచ్చెను పాపాలను క్షమింప ప్రభు యేసు వచ్చెను మానవాళిని రక్షింప మనిషిగా వచ్చెను వందనయా మహిమను విడచెను మహిలో జన్మించెను అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడదాము హల్లెలూయా థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మన దేవుని యొక్క పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైనటువంటి దేవుడు అని మన దేవుని యొక్క పేరు.
ఈ యొక్క సమయంలో 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మన జీవితంలో అద్భుతములు జరిగిస్తూనే ఉండేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారిన దేవుడుగా ఉండు. ఆయన యొక్క నామం పేరిట ఆయన యొక్క పేర్లనన్నిటినీ కూడా ఆయన మన జీవితంలో చాలిన దేవుడుగా నెరవేరుస్తున్నటువంటి దేవుడుగా ఉంటూ ఉండగా ఈరోజు ఆ గొప్ప దేవుని మనం అందరం కూడా గొప్ప చేసి స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. Today I speak in Jesus' name.
ఆ రోజు ఇశ్రాయేలు ముందుగా ఉన్నటువంటి ఆ సముద్రమును దేవుడు ఏ విధంగా చీల్చి తన బిడ్డల కొరకు ఆరిన నేలను చేశాడు. గొప్ప దేవుని యొక్క ప్రేమని, ఆయన ఈ లోకానికి రావడానికి ఏ సిలువ యొక్క భయము కానీ, ఏ కొరడా దెబ్బల యొక్క నొప్పి కానీ, ఏ మనుషుల యొక్క అవమానము కానీ ఏవి కూడా నీ దేవుడు ఈ లోకానికి రాకుండా అడ్డుకోలేకపోయాయి. దేవుని పక్కన కుడిపాటున కూర్చున్నటువంటి, సింహాసమున కూర్చున్నటువంటి ఆ గొప్ప భాగ్యము కూడా యేసయ్యని ఈ లోకంలోకి నీ కొరకు రాకుండా ఆపలేకపోయింది. ఈరోజు ఆ మధురమైన ప్రేమని స్తుతిస్తూ ఆరాధిస్తూ, దేవాని ప్రేమకై వందనాలు, అది నా సొత్తైనందుకు వందనాలు ప్రభువా అని ఆయన నామాన్ని మహిమపరుస్తాము. సముద్రములార్పజాలనిది, నది ప్రవాహము ముంచివేయనిది. అగాధ సముద్రములార్పజాలనిది, నది ప్రవాహము ముంచివేయనిది. రక్షణ మార్గం నీ దివ్య వాక్యం, పాపికి విడుదల నీ సిలువా. రక్షణ మార్గం నీ దివ్య వాక్యం, పాపికి విడుదల నీ సిలువా. మధురం అమరం నీ ప్రేమ యేసు, అమృతధార నీ కరుణ. ప్రేమ కొరకు వందనాలు ప్రభువా. ఇమ్మానుయేలు దేవుడుగా నా మధ్యకు మా మధ్యకు వచ్చి ప్రభువా, మాలో మానవ స్వరూపిగా జీవించమని ప్రేమ బట్టి నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ గొప్ప తండ్రి, వందనాలయ్యా. నేను చేరలేని ఘోర పాపమందుండగా, నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్ని కార్చితివే. నిన్ను నేను చేరలేని ఘోర పాపమందుండగా, నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్ని కార్చితివే. నీ ప్రేమే మాట కాదు, అది క్రియలతో నన్ను ఫలింపచేయుచున్నది. నీ ప్రేమే మాట కాదు, అది క్రియలతో నన్ను ఫలింపచేయుచున్నది. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, ఎల్ల వేళలలో నేను స్తుతింతును. మధురం అమరం నీ ప్రేమ యేసు, అమృతధార నీ కరుణ. మధురం అమరం నీ ప్రేమ యేసు, అమృతధార నీ కరుణ. ఆయన యొక్క ప్రేమ మాటలు మాత్రమే చెప్పి తప్పించుకునే ప్రేమ కాదు. ఆయన యొక్క ప్రేమ క్రియలతో నిన్ను ప్రేమించింది, వెల చెల్లించి మూల్యాన్ని చెల్లించి ఆయన ప్రేమ నిన్ను ప్రేమించింది. రోజు ఆ ప్రేమ దగ్గరికి రాకుండా నేను ఏది కూడా అడ్డుకొనకూడదు కాదు. రోజు ఆయన పాదముల వద్దకు పరిగెత్తుకుంటూ వెళదాము, ఆయన చేతుల్లోకి పరిగెత్తుకుంటూ వెళదాము. థ్యాంక్ యూ యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాయందు నీకున్న ప్రేమ ఈ లోకాన ఉన్న ప్రేమ కన్నా, ఈ లోక సౌఖ్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనది. నాయందు నీకున్న ప్రేమ ఈ లోకాన ఉన్న ప్రేమ కన్నా, ఈ లోక సౌఖ్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనది. అప్రియమైన ప్రేమతో జీవింపచేయుచు నన్ను నడిపించుచున్నావయ్యా. అప్రియమైన ప్రేమతో జీవింపచేయుచు
నడిపించు నన్ను నడిపించుచున్నావయ్యా. నా కీర్తన, నా జీవితం, నా సర్వము నీకే ఎల్లవేళలో నేను చెల్లి. నా కీర్తన, నా జీవితం, నా సర్వము నీకే ఎల్లవేళలలో నేను చెల్లింతును. మధురమరం నీ ప్రేమ యేసు అమృతధార నీ కరుణ. మధురమరం నీ ప్రేమ నీకు వందనాలు. అమృతధార నీ కరుణ. అగాధ సముద్రములార్పజాలని నది ప్రవాహము ముంచివేయని. 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 నీ పట్ల యేసయ్యకున్న ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే కూడా శ్రేష్టమైనది. ఆయన ప్రేమ అగాపే ప్రేమగా నీ పట్ల ఉంటున్నది అటువంటి దేవుని బిడ్డ. లెట్స్ ఆల్ టేక్ టైమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అందరం కూడా చేతులెత్తి దేవుని ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. చాలాసార్లు మన జీవితము ఏదైనా అద్భుత కార్యాలు ఉంటేనే అయా నీకు వందనాలు అని చెప్తుంది. కొన్నిసార్లు మన హృదయము మనం అనుకున్నవి మనం పొందుకుంటేనే అయా నీకు వందనాలు అని చెప్తుంది. ఈరోజు ఏవి పొందుకోకపోయినా నన్ను క్షమించావు, నీకు వందనాలు యేసయ్యా అని రక్షణను బట్టి ఆయన స్తుతిస్తావా ప్రియమైనటువంటి బిడ్డ? హద్దులు లేకుండా ఏది కూడా బేరోజు వేసుకోకుండా నన్ను ప్రేమించావయ్యా అని ఈరోజు ఆయనకు వందనాలు చెల్లిస్తావా ప్రియమైనటువంటి బిడ్డ? నాయందు నీకున్న ప్రేమ ఈ లోకాన ఉన్న ప్రేమ కన్నా, ఈ లోక సౌఖ్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది. ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైనది. హల్లెలూయా. You know what does that love says about you? It says about you, you are my precious. ఆ ప్రేమ నీ గురించి ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు నా ప్రియమైన బిడ్డవి అని చెప్తుంది. ఆ ప్రేమ నీ గురించి ఏమంతో చెప్తుందో తెలుసా? నువ్వు నాకు విలువైన వాడవి, నువ్వు నాకు విలువైన దానివి అని చెప్తుంది. ఆ ప్రేమ నీ గురించి ఏం చెప్తుందో తెలుసా? నీవు నా ముద్దు బిడ్డవి అని చెప్తుంది. హల్లెలూయా. ఈరోజు అందరం కూడా వందనాలు చెల్లిస్తాము. అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలను చెల్లిస్తాము. You know, you are the beloved of God. You are the precious person to God. And there is nothing greater than you to your God. నీకంటే యేసయ్యకి ఏది కూడా ఎక్కువ కాదు. కొన్నిసార్లు నీకంటే మనుషులకి వాళ్ళ స్టేటస్ ఎక్కువ అవ్వచ్చు. కొన్నిసార్లు నీకంటే మనుషులకి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎక్కువ అవ్వచ్చు. కొన్నిసార్లు నీకంటే మనుషులకి వాళ్ళు పొందుకునేటువంటి థింగ్స్ ఎక్కువ అవ్వచ్చేమో, కానీ యేసయ్యకి నువ్వంటే ఏది కూడా ఎక్కువ కాదు. నీకంటే ఏది కూడా ఎక్కువ కాదు. అందుకే ఈరోజు చెప్తాం, యేసయ్యా నా ఆయువు ఉన్నంత వరకు కూడా నిన్నే స్తుతిస్తానయ్యా, నా ఆయువు ఉన్నంత వరకు కూడా నిన్నే ఆరాధిస్తాను యేసయ్యా అని చెప్తాము. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతున్, నా ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతున్. యేసయ్యా నీకు వందనాలు.
కారణం నువ్వే యేసయ్యా, మా స్తుతికి కారణం పొందు నీవే యేసయ్యా, మా నవ్వుకి కారణం నువ్వే యేసయ్యా, మా గర్వానికి కారణం నువ్వే యేసయ్యా. నీకు స్తోత్రం. దీన్ని బట్టైనా నేను అతిశయపడగలనంటే ప్రభా, నన్ను ప్రేమిస్తున్నామనే దాన్ని బట్టి అతిశయపడగలను యేసయ్యా. నీకు వందనాలు. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే యేసయ్యా, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే,
మన చేతులు చెప్తాము యేసయ్యా. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. ప్రార్థన చెప్తాము. ఆయువు ఉన్నంత వరకు యేసయ్యా, నిన్నే ప్రభువా. నిన్నే ఆరాధిస్తాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. ప్రియమైన దేవుని బిడ్డ, ఆది కాండంలో ఈ విధంగా ఉంటున్నది. ఆయన వారి నాసికారంధ్రములలో ఊతగా నరుడు జీవిగా మారాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది. Not your child of God. You have the breath of God living inside of you. దేవుని యొక్క ఊపిరి నీలో నివసిస్తూ ఉన్నది. నీవు దేవుని యొక్క ఊపిరిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. ఈ యొక్క ఆరాధనని వింటున్నటువంటి మీలో కొంతమంది సిగరెట్లను మీ ఊపిరిగా కలిగి ఉంటూ ఉన్నారేమో. ఈ ఆరాధన వింటున్నటువంటి, ఆరాధన చూస్తున్నటువంటి నీవు నీ యొక్క భూతు విషయాల్ని నీ యొక్క ఊపిరిగా కలిగి ఉంటూ ఉన్నావేమో. ఈ ఆరాధనని చూసినటువంటి నీవు నీ యొక్క కసిని నీ ఊపిరిగా కలిగి ఉంటూ ఉన్నావేమో. నీ యొక్క గ్రడ్జ్ని నీ ఊపిరిగా కలిగి ఉంటూ ఉన్నావేమో. కానీ నిజమేంటో తెలుసా? దేవుడు నీలో జీవము, తన జీవాన్ని ఊదాడు. God did not breathe all these things into you. సాతాను మధ్యలో వాటన్నిటిని తీసుకొచ్చి నీలో ఊది 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 నింపింది. I want all of you to just lift up your hand. ఈరోజు దేవుడు ఊదనివి నీలో ఉండకూడదు. ప్రేమపంచ దేవుని బిడ్డ, ఆయన నీలో ఊదిన జీవాత్మ నీలో జీవించును కాక. ఈరోజు అందుకే చెప్తాము, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే ఆరాధిస్తానని చెప్తాము. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. మరలా చెప్పు. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. యేసయ్యా, నీకు వందనాలు. మా జీవితంలో, మా జీవితం ద్వారా ఇఫ్ ఎనీబడీ షుడ్ బి గ్లోరిఫైడ్, దట్ ఈస్ యూ. ఎవరైనా మా జీవితం ద్వారా, మా నడక ద్వారా ఎవరైనా మహిమపరచబడాలంటే ప్రభా, అది కేవలం నీవు 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 మాత్రమే ప్రభా. ఈ లోకము కాదు ప్రభా, సాతాను కాదు, సాతాను క్రియలు కాదు, ఈ లోకం యొక్క మెరుపులు కాదు, ఈ లోకం యొక్క మోసము కాదు. కానీ ప్రభా, నీవు మాత్రమే మా జీవితం ద్వారా మహిమపరచబడాలి. నీకు మాత్రమే మా జీవితంలో మహిమ చెల్లును గాక ప్రభా. నీకు మాత్రమే మా జీవితంలో చోటు ఉండును గాక ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. మా కొరకు మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన నీ త్యాగాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ యొక్క షరతులు లేని ఏది బేరీజు వేసుకొని ప్రేమను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ, నేను దేవుని యొక్క బిడ్డని అనేటువంటి పేరుని కలిగి ఉన్నాను అనేటువంటి గర్వముతో ప్రభా ఈ స్తుతి ఆరాధన అంతటినీ కూడా ప్రభా నీకే చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎంతో చక్కగా మన వర్షిప్ టీంతో కలిసి దేవాది దేవుని స్తుతించి ఆరాధించి ఉంటూ ఉన్నారు అని నమ్మి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. మనము క్రిస్మస్ సీజన్లో ఉంటూ ఉన్నాం.
కాబట్టి దానికి సంబంధించిన ఒక విషయాన్నే కొన్ని మరి అంశాలు మీ ముందుకు తీసుకొని రావాలి అని నేను ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మనము దేవుని యొక్క వాక్య ధ్యానములోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో నీ బిడ్డలమైన మేమందరము కూడా ఏకాత్మతో ఏక మనస్సుతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ వాక్య ధ్యానము చేసుకోబోతూ ఉండగా మీ యొక్క తోడు, మీ నడిపింపు, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఆలోచన మాకు అనుగ్రహించమని, ఏ విషయాలైతే మేము నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మాకు బోధించుమని, నేర్పించుమని, మా జీవితాలు మార్చుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మీ యొక్క బైబిల్స్ను తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కొన్ని వాక్య మరి అంశాలు మనం చదవబోతున్నాం కాబట్టి దయచేసి మీ బైబిల్స్ను లూకా రాసిన సువార్త 1వ అధ్యాయాన్ని మీరు తీయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నా ఒక అంశము లెసన్స్ ఫ్రమ్ ది పారాడాక్సెస్ ఆఫ్ ఫస్ట్ క్రిస్మస్. మొదటి క్రిస్మస్లో ఉన్న విరుద్ధమైన పరిస్థితులలో నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు. నేను ఇంగ్లీష్లో పారాడాక్స్ అనేటువంటి పదాన్ని వాడి ఉంటూ ఉన్నాను. దీనికి మరి ఎంతో దగ్గర పదము తెలుగులో విరుద్ధమైన అనేటువంటిదే. అయితే ఒక 2 నిమిషాలు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదామండి. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో అనేకమైన విరుద్ధమైన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. పారాడాక్సెస్ ఏంటి? పారాడాక్స్ అంటే మనము సాధారణంగా అనుకునేది ఒకటైతే బైబిల్ మరొక విధముగా చెప్తూ ఉన్నది. ఉదాహరణకు సాధారణంగా ఇహలోక పరంగా మనం ఆలోచిస్తే మనము స్నేహితులను ప్రేమించాలి, శత్రువులను ద్వేషించాలి. లవ్ యువర్ ఫ్రెండ్స్, హేట్ యువర్ ఎనిమీస్, ఇహలోక పరంగా. అయితే బైబిల్ ఏమని చెప్తున్నదంటే మీరు కేవలము స్నేహితులను ప్రేమించడం మాత్రమే కాదు, కానీ మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. బైబిల్ సేస్ లవ్ ఈవెన్ యువర్ ఎనిమీస్. అంత మాత్రమే కాదు, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి, వారిని దీవించండి. మీరు గమనించారా? దిస్ ఇస్ కాల్డ్ అ పారాడాక్స్. ఇహలోక పరంగా ఒక రకంగా మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే బైబిల్ కంప్లీట్గా అపోజిట్గా మరొక రకంగా చెప్తూ ఉన్నది. బైబిల్ సేస్ లవ్ యువర్ ఎనిమీస్, ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దోస్ హూ కర్స్ యూ. నేను ఎవరైతే శపిస్తున్నారో వారిని నువ్వు తిరిగి క్షపించొద్దు, కానీ వారిని మరి దీవించు అనేటువంటి విషయాలు బైబిల్ మనకు బోధిస్తున్నది. అది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే సాధారణంగా ఇహలోక పరంగా మనం ఏమని ఆలోచిస్తామండి? మనం ఏమైనా తీసుకుంటే పొందుకున్నట్లు. ఇఫ్ వి టేక్ సంథింగ్ దెన్ ఇట్ మీన్స్ వి రిసీవ్ ఇట్. అయితే బైబిల్ ఏమని చెప్తున్నదంటే గివ్ అండ్ యూ షల్ రిసీవ్. మీరు ఇచ్చినట్లయితే మీకు ఇవ్వబడును. గమనించారా? మనము దేవుని రాజ్యానికి మరి దేవుని యొక్క సంఘానికి, దేవుని పరిచర్యకు ఎంతగా ఇస్తామో అంత అధికముగా మనము పొందుకుంటాం అనేటువంటిది మరి బైబిల్ చెప్తున్నది. ఈ రకంగా మనం చూస్తూ పోతే బైబిల్లో చాలా పారాడాక్సెస్ ఉన్నాయి. అవి సత్యం. ఇహలోక పరంగా మనం ఆలోచిస్తే అవి ఒక అర్థాన్ని తీసుకొస్తాయి, కానీ అవి కేవలము వాస్తవికతలే. అయితే మనకు వాస్తవికత వద్దు, కానీ సత్యం ఏంటో అది కావాలి. దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఫ్యాక్ట్స్, ట్రూత్స్. ఫ్యాక్ట్స్ ఒక రకంగా ఉంటాయి, అయితే ట్రూత్ వేరే రకంగా ఉంటుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ట్రూత్ అనేది దేవుని వాక్యం. దేవుని వాక్యము సత్యవాక్యము. ఆమెన్. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అది పారాడాక్స్గా విరుద్ధమైనదిగా అనిపించినా కూడా వాక్యమే సత్యము. అయితే ఈరోజు మనము మరి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో జరిగిన ఒక విషయం గురించి, మరి క్రిస్మస్ ఒక స్టోరీ గురించి ఆలోచిస్తూ అందులో ఉన్న విరుద్ధమైన పరిస్థితుల నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము
8వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నానండి. అందరూ కూడా మీ యొక్క బైబిల్స్లో మీరు ఫాలో కావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టుబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము చాలా సుపరిచితమైన వాక్య భాగం. మనలో చాలామంది చాలాసార్లు చదివే ఉంటాం. అయినా కొన్ని విషయాలు ఇక్కడ నేను హైలైట్ చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి విరుద్ధమైన పరిస్థితి ఇక్కడ ఏంటి అంటే, ద ఫస్ట్ పారాడాక్స్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఈజ్, దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చి, మరియమ్మ దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో, దయాప్రాప్తురాలివి నువ్వు, నీకు శుభము. ఒక శుభవచనాన్ని పలుకుతూ మరియమ్మను చూసి దేవుని దూత అంటూ ఉన్నాడు, యు ఆర్ హైలీ ఫేవర్డ్. మీరు ఆలోచిస్తున్నారా? యు ఆర్ హైలీ ఫేవర్డ్. నువ్వు దయాప్రాప్తురాలివి. అయితే సాధారణంగా ఒక వ్యక్తిని మనం ఆ విధముగా గ్రీట్ చేసిన, ఒక శుభవచనము పలికిన, వారి స్పందన ఎలా ఉండాలి? వారు ఎంతో సంతోషించాలి, ఎంతో ఆనందించాలి, వారు ఎంతో దాన్ని మంచిగా వారు తీసుకోవాలి. దే షుడ్ రిసీవ్ ఇట్ ఇన్ అ గుడ్ సెన్స్. కానీ మరియమ్మ ఒక స్పందన అలా లేదు. అదే మనము చూసుకోబోతున్న మొదటి విరుద్ధమైన పరిస్థితి ఇక్కడ, పారాడాక్స్. దూత ఏమో దయాప్రాప్తురాలివిను అని చెప్తున్నాడు, మరియమ్మ ఏమో ఎంతో బహుగా చింతిస్తున్నది. ఆమె గుండె మరి బరువుతో నిండిపోయింది, బరువెక్కిపోయింది. ఎంతో ఆమె మరి టెన్షన్ పడుతూ ఉంది. మీరు గమనించారా? ఈరోజు నా మొట్టమొదటి అంశం అదే. యు మే బీ హైలీ ఫేవర్డ్ అండ్ యెట్ ఫీల్ గ్రేట్లీ ట్రబుల్డ్ ఎట్ హార్ట్. నువ్వు గొప్ప దయను, అధికమైన దయను పొందిన వ్యక్తివే అయినా సరే నీ పరిస్థితులను బట్టి నీ గుండె ఎంతో బరువెక్కిపోయిందేమో. పారాడాక్స్ సిచ్యువేషన్స్. దేవుడేమో నువ్వు దయను పొంది ఉన్నావు, నా దయ నీ మీద ఉంది అని చెప్తున్నాడు. ఆమె పరిస్థితి చూస్తే అలా లేదు. వాస్తవము వేరే రకంగా కనిపిస్తున్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది జీవనంలో ఉండేటువంటి ఒక వాస్తవికత. కానీ మరి సత్యం ఏంటంటే, నువ్వు దేవుని దయను పొందిన వ్యక్తి అనేటువంటిదే సత్యం. ఎన్నోసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి, మనం వింటున్న మాటలను బట్టి, మన చుట్టూ కూడా ఉండేటువంటి సిచ్యువేషన్స్ను బట్టి మన గుండె ఎంతో చింతకు లోనై ఉంటున్నది. కానీ వీటన్నిటికంటే మరి సత్యవాక్యం ఏంటంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఎంతో విస్తారముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆమెన్. యు మే బీ హైలీ ఫేవర్డ్ అండ్ యెట్ బీ గ్రేట్లీ ట్రబుల్డ్ ఎట్ హార్ట్. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఆ పరిస్థితిలో మనం ఏం చేయాలి, ఎందుకు ఆ రకంగా మనకు అనిపిస్తున్నది అనేటువంటిది ముందుగా నేను చెప్తాను.
దేవుని దయ ఉన్నప్పటికీ కూడా, దేవుని కృప మన జీవితంలో ఎంతో విస్తారముగా ఉన్నప్పటికీ కూడా మనకెందుకు అలా అనిపించదు? ఎందుకు మనము ఎంతో చింతలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తున్నది? ఎందుకు మన గుండె, మన హృదయము ఎంతో భారముగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది అంటే దానికి కారణం ఏంటంటే మన మనస్సు, మన హృదయం అంతా కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యల మీదనే మనము కేంద్రీకరించి ఉంటున్నామే, కానీ దేవుని దయ వైపు, కృప వైపు మన ఫోకస్ లేదు అనేటువంటిదే దానికి కారణం. ఈ విషయంలో కూడా ప్రేమన దేవుని బిడ్డలారా, మరియమ్మ ఒక హృదయము, దృష్టి అంతా కూడా ఆ పరిస్థితి గురించి ఆమె ఆలోచిస్తుంది. మీరు గమనించారా? ఆమె ప్రశ్నిస్తూ ఉన్నది, ఇది ఎలా సాధ్యము? నాకు ఇంకా వివాహము కాలేదు కదా, ఏ మనిషిని నేను ఇంకా ఎరుగను కదా, ఎలా సాధ్యము? హర్ ఫోకస్ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద ప్రాబ్లం. ఒకవైపు దేవుని దూత ఏమో దేవుని దయను పొందుకొని ఉంటూ ఉన్నావు, నువ్వు దయాప్రాప్తురాలివి అని చెప్తున్నప్పటికీ కూడా దాని మీద తన ఫోకస్ లేదు, కానీ ఈ సిచ్యువేషన్ మీద తన ఫోకస్ ఉంటున్నది. దట్స్ వై షీఈస్ గ్రేట్లీ ట్రబుల్డ్ ఎట్ హార్ట్. హల్లెలూయా. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఈ వాక్య భాగంలో నుండి నేను నేర్పిస్తూ ఉన్నాను. దేవుని దయ ఎంతో విస్తారముగా నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నీ గుండె ఇంకా బరువెక్కిన విధముగానే ఉన్నట్లయితే, నువ్వు ఇంకా చింతలో ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఫోకస్ను, నీ దృష్టిని నీ చింతల వైపు నుండి దేవుని దయ వైపుకు నువ్వు మరల్చుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. You need to shift your focus from the problems towards the favor of God. అప్పుడు దేవుని కృప ఎంత విస్తారముగా నీ జీవితంలో ఉందో నువ్వు చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకనే అంటున్నాను, యూ మే బీ హైలీ ఫేవర్డ్ అండ్ యెట్ బీ గ్రేట్లీ ట్రబుల్డ్ ఎట్ హార్ట్. అది సాధ్యమే, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఫోకస్ను షిఫ్ట్ చేసుకోవాలి. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ సంభాషణ జరుగుతూ ఉండగా కూడా మరియమ్మకు ఇంకా అర్థం కాల, ఇది ఎలా సాధ్యము? ఇలా జరిగితే ఎంత నష్టము, నాకు ఎంత అవమానము. అసలు యోసేఫు నన్ను అంగీకరిస్తాడా? నా కుటుంబీకులు నన్ను అంగీకరిస్తారా? వివాహముకు ముందే గర్భవతి కావడం ఎంత భయంకరమైన విషయం ఇది, నేను ఎలా చెప్పుకోగలను అని ఈ విషయాలు, ఈ తలంపులన్నీ కూడా తన మనసులో వస్తుండగా వాటి మీదనే ఆమె ఫోకస్ పెట్టుకునింది. దేవదూత ఎంత చెప్తున్నప్పటికి కూడా ఆమె మనసులో కేవలం ప్రశ్నలే. అయితే ఎప్పుడైతే దేవదూతని మాటలు నమ్మిందో, దూత ఏమని చెప్పాడు ఆ తర్వాత, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు, దేవుని యొక్క బలము నిన్ను కమ్మును, అప్పుడు ఇది జరుగుతుంది, దేవునికి సమస్తము సాధ్యమే కదా, దేవునికి అసాధ్యమనేది ఏది లేదు కదా అని మాటల చేత ఎప్పుడైతే దూత మరియమ్మను మరి ఆదరించిందో, బలపరిచిందో, అప్పుడు ఆమె ఫోకస్ను ప్రాబ్లమ్స్ మీద నుండి, ఆమెకున్న సందేహాల నుండి దేవుని వైపుకు త్రిప్పుకునింది. అందుకనే ఆ ఒక వాక్యంలో చివరిలో ఆమె అంటుంది, నేను దేవుని యొక్క దాసురాలను ఆయన చెప్పిన విధముగానే నాకు జరుగునుగాక. షీ జస్ట్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు నీ ఫోకస్ను నీ సందేహాల నుండి, నీకున్న ప్రశ్నల నుండి, నీకున్న చింత నుండి షిఫ్ట్ చేసుకొని దేవుని వైపుకు చూస్తావో, దేవుని సత్యవాక్యాన్ని నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేస్తావో, అవును దేవుని దయ నా మీద ఉంది, నేను నమ్ముతున్నాను, ఇది ఎలా జరుగుతుందో నాకు తెలీదు కానీ ఇది జరుగుతుంది, సాధ్యం అని ఎప్పుడైతే నువ్వు నమ్మడం ప్రారంభిస్తావో, నిన్ను నీవు దేవునికి సబ్మిట్ చేసుకుంటావో, నీ జీవితం మారిపోతుంది. ఆమెన్. ఆమె చూడండి, ఇప్పుడు ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎలిజబెత్ను కలవడానికి వెళ్ళిన తర్వాత 46వ వచనం నుంచి ఆమె ఒక పాట పాడటం ప్రారంభిస్తూ ఒక మాట అంటుంది. ఆమె ఏమని అంటుందంటే 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించేదను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. Even now, at this point, she's seeing herself as a blessed woman. Amen.
ఇప్పుడు ఆమె గ్రహిస్తున్నది, అవును నేను ధన్యురాలను, దేవుడు నన్ను కనికరించాడు, ఆయన దయ నా మీద వచ్చింది. మీరు గమనించారా? వెన్ షీ షిఫ్టెడ్ హర్ ఫోకస్ అండ్ వెన్ షీ సబ్మిటెడ్ హర్సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే తన ఒక దృష్టిని చింత వైపు, సమస్య వైపు నుండి దేవుని దయ వైపుకు తిప్పుకునిందో, ఎప్పుడైతే తన్ను తాను దేవుని చిత్తానికి సమర్పించుకునిందో, ఇప్పుడు ఆమె నోటితో పలుకుతుంది, తరతరముల వరకు నన్ను అందరూ కూడా ధన్యురాలు అని చెప్తారు. ఐ యామ్ బ్లెస్సెడ్, ట్రూలీ గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ మీ. గమనించారా ప్రేమన దేవుని బిడ్డలారా? మొట్టమొదటి పారాడాక్స్, విరుద్ధమైన పరిస్థితి నుండి మనం ఈ మాటను మనం నేర్చుకుంటున్నాం. యు మే బీ హైలీ ఫేవర్డ్ and yet feel greatly troubled at heart. All you have to do is shift your focus from the problems towards the favor of God. Submit yourself to the will of God. Then you'll be able to see how blessed you are, what kind of favor, God's favor is resting upon you. Amen. ఎప్పుడైతే ఆ విధముగా చేస్తావో, దేవుని గొప్ప దయ, కృప, కనికరములు నీ జీవితంలో ఎంత విస్తారముగా ఉన్నాయో నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు ఎంత దీవించబడిన వ్యక్తివో నువ్వు చూడగలుగుతావు. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేకమైన ఇటువంటి మరి మన గురించిన మాటలు ఉంటున్నాయి. దేవుని వాక్యం అంటుంది నువ్వు దీవించబడిన వ్యక్తివి, కానీ వాస్తవికత వేరే రకంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది ఆయన పొందుకున్న గాయముల చేత నీకు స్వస్థత, కానీ నీ శరీరంలో మరి వాస్తవికత వేరే రకంగా ఉంటున్నది. దేవుని యొక్క వాక్యం ఉంటుంది నేను నిన్ను ఎన్నుకున్నాను, యు ఆర్ అ చోజన్ పర్సన్, కానీ వాస్తవికత ఏమో నిన్ను అందరూ కూడా తృణీకరించి నువ్వు ఒక తిరస్కరించబడిన వ్యక్తి వలె నువ్వు ఉంటూ ఉన్నావు. నువ్వు ఫోకస్ దేని మీద చేస్తూ ఉన్నావు ఈరోజు? నీ వాస్తవికత వైపు ఫోకస్ చేస్తావా, దేవుని సత్యవాక్యం మీద నువ్వు ఫోకస్ చేస్తావా? When you focus on the true word of God, you will start to see the fulfillment of all his promises in your life. నువ్వు ఎప్పుడైతే దేవుని సత్యవాక్యం మీద నువ్వు ఫోకస్ చేస్తావో, ఎప్పుడైతే నిన్ను నీవు ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నీ నోటితో నువ్వు పలకడం ప్రారంభిస్తావో, ఆయన వాగ్దానాల ఒక నెరవేర్పు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మరి పారాడాక్స్ అనగా ఒక విరుద్ధమైన పరిస్థితిని మనం చూసి ఉంటూ ఉన్నాం. బైబిల్లో ఇటువంటివి చాలా ఉంటూ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే యోసేఫ్, పాత నిబంధనలో యోసేఫ్ ఉన్నాడు. ఆదికాండంలో యోసేఫ్ జీవితంలో కూడా మనకు ఇప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రారంభము నుంచే దేవుని యొక్క దయ ఎంతో విస్తారముగా తన జీవితంలో ఉండింది, కానీ ఆ సమయంలో యోసేఫ్కు అలా అనిపించలేదు. ఎందుకంటే తన సొంత ఇంట్లో, సొంత కుటుంబీకులు, తన అన్నలు ద్వేషించారు. సొంత వారు ఇంటి నుంచి తరిమేశారు, సొంత వారు చంపాలని ప్రయత్నించారు, సొంత వారు గుంటలో పడేశారు. మీరు గమనించారు, అమ్మేశారు. తర్వాత ఈవెన్ వైల్ జోసెఫ్ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ దోస్ థింగ్స్, I don't feel he ever felt that God's favor was upon him. ఆ పరిస్థితుల గుండా వెళ్ళేటువంటి యోసేఫ్కు దేవుని కృప తనకు తోడుగా ఉంది అనే విషయం నాకు తెలిసి అనిపించి ఉండకపోవచ్చు ఆ సమయంలో. మీరు గమనించారా? కానీ నిజం ఏంటంటే, ప్రారంభము నుండే దేవుని యొక్క దయ తన మీద ఉన్నింది. కానీ ఎప్పుడు గ్రహించగలిగినాడు? ఎప్పుడైతే ప్రధాని అయ్యాడో ఆ సమయంలో ఒకసారి వెనక్కు తిరిగి చూస్తే తను పుట్టినది మొదలుకొని అక్కడి నుంచే దేవుని యొక్క హస్తము, దేవుని తోడు, దేవుని దయా కృప తనకు ఉండి ఉన్నాయి అనే విషయాన్ని అప్పుడు గ్రహించాడు. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాడో, ఒకవైపు దయ ఉంది, కాకపోతే దేవుని దయ అనుభవించలేని పరిస్థితిలో తను ఉంటూ ఉన్నాడు, గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. మీరు ఆలోచించాలి. ఆ తర్వాత ఎస్తేరును మనం చూసినట్లయితే, మొర్దెకాయిను మనం చూసినట్లయితే, వారి విషయంలో కూడా అంతే. దేవుని దయ ఏమో ఉంది, కానీ వారికి అలా అనిపించట్లా. ఎందుకు? చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకునింది ఎస్తేరు. ఒక అనాథగా పెరిగింది. తన బంధువైన మొర్దెకాయి తనను పెంచాడు. ఆ తర్వాత మరి రాజభవనంలో వెళ్ళింది. అక్కడ ఒక బ్యూటీ కాంటెస్ట్లో తను మరి పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది.
తన జీవితం చూడండి ఎంతో అన్సర్టన్గా కనిపిస్తున్నది, ఎంతో అన్సర్టన్. దేవుని దయ ఉన్నట్లుగా అయితే కనిపించట్లేదు, కానీ వాస్తవానికి నిజానికి దేవుని దయ తన మీద ఉన్నింది. అంతమందిలో ఆమె ఒక్కదాన్నే రాజుగారు ఎన్నుకున్నారు. ఆమె ఒక రాజకుమారి అయింది. షీ బికమ్ అ క్వీన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించాలి. మన జీవితంలో కూడా పరిస్థితులు చూస్తే దేవుని దయ, దేవుని హస్తము, దేవుని కృప మనకు తోడుగా ఉంది అన్నట్లుగా అనిపించవు, కానీ నిజమేంటంటే దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆయన హస్తము నీ మీద ఉంది. ఆయన దయ నీ జీవితంలో విస్తారముగా ఉంది. నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నావు అనేటువంటిదే ఈరోజు ప్రశ్న. రెండవది, ద సెకండ్ పారాడాక్స్ ఇన్ దిస్ క్రిస్మస్ స్టోరీ ఏంటి అంటే, దూత ఏమో మరియమ్మను చూసి నువ్వు ధన్యురాలవు, నీకు శుభము, నువ్వు ఎంతగానో దీవించబడిన వ్యక్తివి అని చెప్తున్నది. కానీ వాస్తవికత ఎలా ఉందంటే, మరియమ్మకు ఎలా అనిపిస్తుందంటే అది భారముగా, ఒక శాపముగా ఆమెకు అనిపిస్తూ ఉన్నది. మీరు గమనించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్తూ ఉన్నాను, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యొక్క గొప్ప దీవెనలు భారముగానే కనిపిస్తాయి, ప్రారంభంలో భారముగా కనిపిస్తాయి. అదే రెండో ఒక పారాడాక్స్, ద సెకండ్ పారాడాక్స్ సిచ్యువేషన్. Sometimes great blessings in life come with burdens. కొన్నిసార్లు జీవితంలో గొప్ప గొప్ప దీవెనలు భారముతో కూడి వస్తాయి, అవి భారముగా అనిపిస్తాయి. దేవుని కుమారుని తన గర్భంలో తను దాల్చడం ఎంత గొప్ప విషయం, వాస్తవానికి అది ఎంత దీవెనకరమైన విషయం. కానీ ఆ సమయంలో ఆమెకు అది ఆశీర్వాదముగా కనిపించట్లేదు, కానీ ఎంతో భారముగా కనిపిస్తున్నది. ఎందుకంటే వివాహము కంటే ముందుగానే గర్భము ధరించాలి. ప్రజలు ఏమనుకుంటారు, ఎంతో అవమానము. సమాజము అంగీకరిస్తుందా, సమాజము అర్థం చేసుకుంటుందా? మీరు గమనించారా? యోసేఫు నన్ను స్వీకరిస్తాడా? ఎంతో భారముగా కనిపిస్తున్నది దీవెన, కానీ భారంగా కనిపిస్తున్నది. విరుద్ధమైన పరిస్థితి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎన్నో భారాలు మనం మోసుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనము వాక్యపు వెలుగులో చూసినట్లయితే కొన్నిసార్లు ఆ భారములోనే నీ దీవెన దాగి ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఆమెన్. బహుశా ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు కూడా ఎంతో బరువెక్కిన గుండెతో నువ్వు ఉంటూ ఉన్నావు. నీ జీవితం అంతా కూడా భారములతో నింపబడి ఉంటున్నది. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ప్రభువా ఇంత భారము నాకు? వై లార్డ్ సో మచ్ ఆఫ్ బర్డన్? ఇంత భారము ఎందుకు? అయితే ప్రేమ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యపు వెలుగులని చెప్తూ ఉన్నాను, నీ భారములోనే నీ దీవెన దాగి ఉన్నది. In the burden that you are bearing, there is a great blessing for you. యేసు ప్రభువారు మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటున్నారు. ఏమనంటున్నారు? ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరైతే భారం మోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారికి ఒక అద్భుతమైన పిలుపు ఆయన ఇస్తున్నాడు. మీరు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి రెండవ విరుద్ధమైన పరిస్థితి నుండి నేర్చుకునేటువంటి పాఠము ఏంటంటే, నీ జీవితంలో భారము మోసుకునేటువంటి తత్వము నీకు ఉండాలి. యూ షుడ్ బి విల్లింగ్ టు బేర్ ద బర్డన్ ఇన్ ఆర్డర్ టు సీ ద బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు దీవెన చూడాలి అంటే, ఎంతో గొప్ప దీవెన, నేను చిన్న చిన్న ఆశీర్వాదంలో గురించి మాట్లాడట్లేదు ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చేటువంటి దీవెన, a remarkable blessing. If you ever want to see or have a remarkable blessing in your life, you should be willing to bear the burden that comes along with the blessing. ఆ అద్భుతమైన దీవెనతో పాటు వచ్చేటువంటి భారాన్ని కూడా నువ్వు మోసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితేనే ఆ దీవెన కూడా నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. మరియమ్మ సిద్ధపడింది, ఆ భారాన్ని మోసుకోవడానికి సిద్ధపడింది.
అది ఒక్క రోజు 2 రోజులు అయిపోయేటువంటి మరి భారము కాదు ప్రేమన దేవుని బిడ్డలారా. దాదాపుగా 9 నెలలు ఆమె మోసుకునింది. కేవలము శిష్యుని తన గర్భంలో మోసుకోవడం కాదు కదా, ప్రజలు బహుశా ఎన్నో రకాలుగా అవమానించి ఉంటున్నారు. బహుశా తన గృహంలో నుండి తన తల్లిదండ్రులు బయట వేసేసారేమో. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ షీ హ్యాడ్ టు ఫేస్, బోత్ జోసెఫ్ అండ్ మేరీ. యోసెఫ్ మరియమ్మ ఇద్దరు కూడా ఎటువంటి మరి సవాలుతో కూడిన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారో, ఎంత భారము వారు భరించారో మనకు తెలియదు. కానీ వారు భారము భరించడానికి సిద్ధపడ్డారు కాబట్టే, వారు భారము భరించారు కాబట్టే ఆ గొప్ప దీవెన వారి జీవితంలో వారు చూడగలిగినారు. ఆమెన్. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, భారము మోసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రయాసపడడానికి సిద్ధంగా ఉన్నావా? శ్రమించడానికి సిద్ధముగా ఉన్నావా? కొంతమంది ప్రేమ దేవుని బిడ్డలారా శ్రమించకుండానే దీవెనలు రావాలి అని ఆశపడుతూ ఉంటారు. ఏ కష్టము చేయకుండానే నేను ఆశీర్వదించబడాలి అని కొంతమంది ఆశపడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది అసాధ్యము. యేసు ప్రభువారు ఎందుకు అంత గొప్పగా చేయబడ్డారు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భారమని ఎంచుకొనకుండా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వారూప్యము ధరించుకొని. మీరు గమనించారా? తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎంతో భారాన్ని మోసుకున్నాడు. హీ వాజ్ విల్లింగ్ టు బేర్ ద బర్డన్. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకనే అంత ఉన్నతముగా హెచ్చించబడ్డాడు, అంతగా మరి దీవించబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక యోసెఫ్, ఒక దావీదు, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వీరందరూ కూడా ప్రేమన దేవుని బిడ్డలారా ఊరికనే వారు దీవించబడలా. రాత్రికి రాత్రి గొప్ప పేరు వారికి రాలేదు. వారు అంత ఉన్నతంగా హెచ్చించబడాలి అంటే దానికి ముందు ఎంతో భారాన్ని వారు మోసుకున్నారు. దే వర్ విల్లింగ్ టు బేర్ ద బర్డన్, దే వర్ విల్లింగ్ టు పే ద ప్రైస్. అందుకనే అంటున్నాను, ఎవ్రీ బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ అ బర్డన్. గొప్ప ఆశీర్వాదములు భారముతోనే వస్తాయి ప్రేమన దేవుని బిడ్డలారా. ప్రారంభంలో అవి భారముగానే కనిపిస్తాయి. నువ్వు ఆ భారాన్ని మోసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితేనే ఆ ఒక ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా 2 విషయాలు మనం చూసుకున్నామండి. మొదటిది, యు మే బీ హైలీ ఫేవర్డ్ అండ్ యెట్ ఫీల్ గ్రేట్లీ ట్రబుల్డ్ ఎట్ హార్ట్, బట్ యూ షుడ్ బి విల్లింగ్ టు షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ట్రబుల్ టు ద ఫేవర్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంతో గొప్ప దయాప్రాప్తుడవు, ప్రాప్తురాలివి అయినా సరే నీ హృదయము ఎంతో మరి చింతతో, భారముతో నిండి ఉండేటువంటి అవకాశము లేకపోలేదు. అయితే నీ చింత నుండి దేవుని దయవైపుకు నీ యొక్క దృష్టిని నువ్వు త్రిప్పుకోవాలి. రెండవది, ప్రతి దీవెన, మరి గొప్ప దీవెన భారముతోనే వస్తుంది. భారాన్ని మోసుకునేటువంటి తత్వం నీలో ఉన్నట్లయితేనే, ఆ సిద్ధ మనసు నీలో ఉన్నట్లయితేనే ఆ దీవెన కూడా నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. 2 విషయాలు చూసాం. మూడవది చూసి మనం ముగించుకుందామండి. చివరిది, ఈ యొక్క పరిస్థితిలో మనం చూసేటువంటి మూడవ విరుద్ధమైన పరిస్థితి ఏంటి అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, యోసెఫ్ను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. లూకా రాసిన సువార్త మరి జరిగిన ఈ సంఘటనలో మరి యోసెఫ్ ఉంటూ ఉన్నాడు. యోసెఫ్ విషయంలో మనము మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఎక్కువగా. అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, యోసెఫ్కు ఈ వార్త అందింది, మరియమ్మ గర్భవతి అయిందని. ఇప్పుడు యోసెఫ్ ఏం చేసినాడు, ఏమని ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఏ విధముగానైనా నేను మరి ఈమెను వదిలించుకోవాలి, అయితే ఆమెకు కూడా అవమానం జరగకూడదు కాబట్టి రహస్యముగా ఈ పని నేను చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తన ఒక కలలో దూత వచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి తను కూడా లేచి ఆ తర్వాత ఆమెను అంగీకరించాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మూడవ విషయం ఏంటంటే, మూడవ పారాడాక్స్ ఏంటంటే, యోసెఫ్కు ఈ జరిగేటువంటి విషయాలన్నిటికీ కూడా వాస్తవానికి సంబంధము లేదు. ఎలా అంటారా, మరియమ్మను ఇంకా భార్యగా అంగీకరించాల, ఇంకా వివాహము జరగల.
మరియమ్మ కడుపులో గర్భంలో ఉన్న శిశువుకు యోసేఫ్కు డైరెక్ట్గా సంబంధం లేదు, అనగా తన ద్వారా పుట్టిన బిడ్డ కాదు. ఈ పరిస్థితి అంతటికి కూడా యోసేఫ్కు సంబంధం లేదు. అయినా సరే యోసేఫ్తో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఈ ప్రణాళికలో, ఇది నా ప్రణాళిక, ఈ ప్రణాళికలో నిన్ను నేను సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ద థర్డ్ పారాడాక్స్, మూడవ విరుద్ధమైన పరిస్థితి ఏంటంటే అన్రిలేటెడ్ యట్ బీయింగ్ ఇన్స్ట్రుమెంటల్. సంబంధము లేదు, అయినా సరే సాధనంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నావా? అనేకమైన సార్లు ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలా జరుగుతూ ఉంటూ ఉన్నది. ఏంటి అంటే, నీకు సంబంధము లేని విషయంలో, నువ్వు ప్రారంభించని విషయంలో దేవుడు కొన్నిసార్లు నిన్ను తీసుకొని అక్కడ పెట్టి, నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. నీ పరిస్థితి, నీ యొక్క స్పందన ఎలా ఉంటుంది అప్పుడు? గమనించారా? జోసెఫ్ వాజ్ టోటలీ అన్రిలేటెడ్. యోసెఫ్కు సంబంధం లేదు. యోసెఫ్ వలన ఆమె ఏమి గర్భము ధరించలేదు. యోసెఫ్కి అసలు భార్య కాదు. ఈ ప్రణాళిక అంతా కూడా యోసెఫ్ మనసులో లేదు. అయినా సరే దేవుడు ఏం చేశాడంటే, సంబంధము లేని విషయంలో యోసెఫ్ను తీసుకొని ఆ పరిస్థితిలో పెట్టి, నిన్ను ముఖ్య సాధనంగా నేను వాడుకోవాలనుకుంటున్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రేమన దేవుని బిడ్డారా, సంతోషకరమైన విషయం ఏంటంటే, యోసేఫు సిద్ధంగా ఉండి సమస్తము కూడా బాధ్యతను తను తీసుకున్నాడు, చక్కగా నెరవేర్చాడు. ఆమెన్. హీ టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. దో అన్రిలేటెడ్, హీ వాజ్ విల్లింగ్ టు బీ ఇన్స్ట్రుమెంటల్. సంబంధము లేనప్పటికీ కూడా సాధనంగా ఉండటానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, తను ఎంతగా మరి ఆ పరిస్థితి అంతటిని కూడా, మరియమ్మను అలాగే కడుపులో పెరిగేటువంటి బిడ్డను ఎంతగా స్వీకరించాడంటే, తను 100% తన బాధ్యతను నెరవేర్చాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, 100% తను సమర్పణను చూపించాడు. మరియమ్మను అంగీకరించాడు. మరియమ్మ కడుపులో పెరిగేటువంటి ఆ శిష్యుని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. మీరు గమనించారా? యోసేఫు ఎక్కడైనా తను చెప్పి ఉండవచ్చు కదా, అనిపించి ఉండవచ్చు కదా, ఏంటి ప్రభువా, నాకు సంబంధమే లేదు కదా, నేను ప్రారంభించలేదు కదా, దీనికి నాకు ఎటువంటి సంబంధము లేదు కదా, మరి నేనెందుకు కష్టపడాలి? ప్రేమన దేవుని బిడ్డలారా, యోసేఫు చాలా కష్టపడ్డాడు వాస్తవానికి. మరి నిండు గర్భిణి అయిన మరియమ్మను బెత్లెహేముకు తీసుకొని వెళ్ళాడు. వారు ఉండేటువంటి నజరేతు నుండి బెత్లెహేం, గలిలీ నుండి బెత్లెహేం వరకు దాదాపుగా 90 నుంచి 100 మైళ్ళ ప్రయాణము. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి మరియమ్మను గాడిదనెక్కించాడు, తనేమో కాలి నడకన నడిచాడు. 90 నుంచి 100 మైళ్ళు నడిచాడు. మీరు ఆలోచించండి. ఆ తర్వాత మరి ఆ ప్రయాణము అంతా కంఫర్టబుల్ అయిన ప్రయాణము కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, కొండలు, ఎడారి, అరణ్యము. మీరు గమనించారా? పగులేమో ఎంతో తీవ్రమైన ఎండ, రాత్రి ఎంతో చల్లగా ఉంటుంది. ఎన్నో ఛాలెంజెస్తో కూడిన ఒక జర్నీ. ప్రేమన దేవుని బిడ్డలారా, అయినా సరే తను ఆ ప్రయాణం అంతా కూడా మరియమ్మ మరి గర్భంలో ఉన్న శిష్యును అనగా యేసును ఎంతో బాగా చూసుకున్నాడు. ఆ తర్వాత బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత అక్కడ వారు వెళ్ళంగానే ఒక 5 స్టార్ హోటల్ ఏం లేదు వారికి. తను వెళ్ళి తలుపులు తట్టడం ప్రారంభించాడు. కొంతమంది తలుపులు తెరిచారు, కొంతమంది తెరవబడిన తలుపులు తన మొహం మీద మూసేశారు. హీ ఫేస్డ్ రిజెక్షన్. ఎంతో తిరస్కరణ, తృణీకరించబడ్డాడు. ఎంతగానో వారు మరి తన మొహం మీద తలుపులు వేసేశారు. ఇక్కడ స్థలము లేదు, వెళ్ళిపో. హీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ రిజెక్షన్. ఎందుకొరకు? హీ కుడ్ హ్యావ్ ఫెల్ట్ సమ్వేర్, లార్డ్ వై ఆల్ దిస్ ఫర్ మీ? నాకెందుకు ఇదంతా కూడా? ఇంత కష్టము నాకు అవసరమా? నాకు ఏమైనా సంబంధం ఉందా? ఆ శిష్యు నా శిష్యు కాదు కదా, నా ద్వారా పుట్టిన బిడ్డ కాదు కదా అని తనకు అనిపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రశ్నించినట్లు మనకు కనిపించదు. తన తలుపులు తడుతూనే ఉన్నాడు. ఎంతవరకు? ఒకరు తలుపులు తెరిచి ఎక్కడో మూలన మరి పశువుల పాకలో చిన్న స్థలం ఉంది అని చెప్తే అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ యేసు ప్రభు మరి పుట్టిన తర్వాత అక్కడితో కూడా సమస్యలు యోసేఫ్కు ఆగలేదు.
మీరు గమనించినట్లయితే ఆ తర్వాత మరలా మరి ఒక 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభువారు మరి దూత యోసెఫ్కు కనిపించి, ఇదిగో హేరోదు చంపాలని చూస్తున్నాడు, రాత్రికి రాత్రి మరియను యేసును తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో అని చెప్పినప్పుడు రాత్రికి రాత్రి మరలా ప్రయాణమై వారిద్దరిని కూడా తీసుకుని ఐగుప్తుకు వెళ్ళాడు. మీరు గమనించారు. జోసెఫ్ వాజ్ విల్లింగ్ టు బీ ఇన్స్ట్రుమెంటల్ దో హీ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఇట్. తనకు సంబంధము లేనప్పటికీ కూడా సాధనంగా ఉండటానికి 100% సమర్పణ యోసేఫు చూపించాడు. అందుకనే అంతగా దీవించబడ్డాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మీకు ఏ సంబంధము లేదు అనేటువంటి పరిస్థితిలో పెట్టి నువ్వు సాధనంగా ఉండగలుగుతావా అని పరీక్షిస్తాడు. నీకు ఏ సంబంధము లేని ఒక కుటుంబంలో నిన్ను పెట్టి ఈ కుటుంబానికి దీవెనకరంగా ఉంటావా అని పరీక్షిస్తాడు, ప్రశ్నిస్తాడు. నీకు ఏమాత్రము నచ్చని ఒక ఆఫీస్లో నీకు ఉద్యోగం ఇచ్చి ఈ ఆఫీస్లో నా కొరకు సాక్షిగా నిలబడతావా ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు. నీకు ఏ సంబంధము లేని ఒక ప్రాంతంలో నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చి లేదా అక్కడ నీకు ఉద్యోగం ఇచ్చి అక్కడ సెటిల్మెంట్ ఇచ్చి నీకు నచ్చని ప్రాంతంలో నిన్ను పెట్టి నాకు సాధనంగా సాక్షిగా ఉంటావా అని ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు. నీ స్పందన ఎలా ఉండబోతుంది? ఆర్ యూ విల్లింగ్ టు బి ఇన్స్ట్రుమెంటల్ ఈవెన్ దో యూ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్, ఈవెన్ దో యూ ఫీల్ అన్రిలేటెడ్ టు ద సిచ్యువేషన్? ప్రేమన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనం చూసుకున్నామండి. ముగించుకుందాం. ఒక్కసారి నేను చెప్పి ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేస్తాను. మొదటిది, యూ మే బీ హైలీ ఫేవర్డ్ అండ్ యెట్ ఫీల్ గ్రేట్లీ ట్రబుల్డ్ ఎట్ హార్ట్. జస్ట్ షిఫ్ట్ యువర్ ఫోకస్. రెండవది, ఎవ్రీ గ్రేట్ బ్లెస్సింగ్ కమ్స్ విత్ ద బర్డన్. యూ మస్ట్ బీ విల్లింగ్ టు బేర్ ద బర్డన్. మూడవది, యూ మే బీ unrelated to the situation, but God will take you and put you into something that you are totally unrelated and will ask you to be instrumental in it. Are you willing to do so? మనమందరం కూడా కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. 3 విషయాలు ప్రభువా సూటిగా ఈరోజు మా అందరితో కూడా మీరు మాట్లాడి ఉంటున్నారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మా జీవితంలో నీ దయ ఎంత విస్తారముగా ఉన్నప్పటికీ కూడా మా దృష్టి అంతా కూడా మా సమస్యల వైపు ఉంది కాబట్టి మీ దయను మేము గ్రహించలేకపోతూ ఉన్నామేమో. ఈరోజు మా యొక్క దృష్టిని మా సమస్యలు, మా చింతల వైపు నుండి నీ దయ వైపుకు త్రిప్పుకోవడానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో మేము ఎంతగానో ప్రభువా ఎదురు చూస్తున్న గొప్ప జీవనను మార్చేటువంటి దీవెనలు ప్రభువా భారముతో కూడి ఉంటూ ఉన్నాయి. ఆ భారాన్ని భరించడానికి మేము సిద్ధముగా ఉండుటకు మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి, మాకు సంబంధము లేని విషయాలలో కొన్నిసార్లు మీరు మమ్మల్ని సాధనంగా ఉండమని చెప్పినప్పుడు మేము మీ చిత్తానుసారముగా ఆ సంబంధము లేని విషయంలో కూడా 100% సమర్పణను చూపిస్తూ సాధనాలుగా ఉండుటకు, దీవెనకరంగా ఉండుటకు, సాక్షులుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో వాక్యము విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని మమ్మల్ని మేము మీ కృపాస్తములకే సమర్పించుకుంటూ యేసునామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడి ఉంటూ ఉన్నాడు. మనమందరము కూడా ఆయన మాట చొప్పున మనమందరము తగ్గించుకొని వినమ్రత కలిగి మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఆయనకు యోగ్యమైన జీవితాలుగా జీవించుదుముగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మనం ఇప్పుడు దేవునికి కానుకలు ఇచ్చి ఆరాధన చేసుకుందాం. మరి ఒక చిన్న వాక్యంను చదవాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం నుంచి చదువుతూ ఉంటూ ఉన్నాను. మలాకీ 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఈయక దొంగిలితిరి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనిస్తూ ఉన్నారా? ప్రభువు తన యొక్క బిడ్డలందరి పైన ఈ మాటను, ఈ యొక్క మరి నెపమును మోపుతూ ఉంటూ ఉన్నాడు.
మానవుడు దేవుని దగ్గరే దొంగిలించగలడా? కానీ మీరు ఎలా నా దగ్గర దొంగిలిస్తూ ఉన్నారు అనే మాటను అడుగుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే ప్రజలు తన యొక్క బిడ్డలు ఎలా దొంగిలించాం ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మీరు 10వ భాగమును నాకు ఇవ్వక, ప్రతిష్ఠితమైన అర్పణలను నాకు ఇవ్వక మీరు దొంగిలిస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ కూడా పిసినారితనం కలిగి ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు అనవసరమైన వాటికి మనము కొన్ని 100,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా చిన్న చూపును చూస్తూ మనము పిసినారితనమును కలిగి ఉంటాం. అలా ఉండకూడదని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మన యొక్క హృదయం ఎంతగా దేవుని చేత దీవించబడుతూ ఉన్నామో, దేవుని వాక్యం చేత దీవించబడుతూ ఉన్నామో అంతే ధారాళముగా మనం ప్రభువునకు ఇవ్వాలి. ఇంకో మాటను చెప్పి నేను ముగిస్తానండి. మనము ఎంతగా దేవుని చేత దీవించబడాలని ఆశిస్తామో అదే రీతిలో మనము దేవుని కూడా, దేవుని యొక్క రాజ్యమునకు కూడా ఇవ్వటానికి సిద్ధపడి ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ కానుకలన్నీ కూడా మీ చేతుల్లో పట్టుకునండి. నేను కానుకల కొరకై ప్రార్థన చేయబోతూ ఉంటూ ఉన్నాను. మనమందరము కూడా మన యొక్క కానుకలు ప్రభువునకు ఇచ్చి ప్రభువును మహింపరుస్తాం. మీ స్క్రీన్ పైన QR కోడ్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది మీలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ QR కోడ్స్ ద్వారా ఫోన్పే కానీ, జీపే కానీ, పేటిఎం కానీ, అలాగే వాట్సాప్ పే ద్వారా కానీ పంపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉంటున్నాం, ప్రభువునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీలో మరికొంతమంది డైరెక్ట్గా చర్చ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అది కూడా మంచిది. దేవునికి స్తుతి కలుగునుగాక. మీలో ఎవరైనా కూడా ఈ 2 విధానాలుగా ఇవ్వలేకపోతూ ఉన్నట్లయితే మీ ఇంటిలోనే మీ కానుకలను పోగు చేసి ఆరాధన జరిగినప్పుడు మనందరం కలిసినప్పుడు మీ యొక్క కానుకలు మరి మందిరంలోకి తీసుకురావాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, గొప్ప దేవ, నీ కొరకు తండ్రి మేము ఇవ్వటానికి సిద్ధపడిన ఈ కానుకలను మీరు ప్రతిష్ఠించి దీవించండి తండ్రి. మీరు మమ్మల్ని దీవించిన కొలది, మేము ఆనందించిన కొలది మీకు ఇస్తూ ఉండగా ప్రభువ, ఈ కానుకలను మీరే వాడుకొనుమని, మీ రాజ్య వ్యాప్తిలో ప్రభువ తండ్రి మీ మందిరంలో ఉన్నటువంటి అవసరతలు తీర్చబడటానికి వాడుకొనుమని ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఒక పాటను మనము వింటూ మరి పాడుచు ఆరాధిస్తూ చక్కగా దేవునికి కానుకలు సమర్పించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనలను దీవించునుగాక. అయితే కానుకల తరువాత చాలా ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్స్ నేను చేయబోతూ ఉంటూ ఉన్నాను. దయచేసి మీరు ఈ యొక్క అనౌన్స్మెంట్స్ మిస్ అవ్వకూడదని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరేదము. ప్రథమ ఫలం ప్రతిష్టార్పణ 10వ భాగము ఆయనవి మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆయనాలయం దీవెనలకు నిలయం. ఆకాశవాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును. ఆకాశవాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును.
కలిగినదంతయు అపోస్తులుల చెంత, కలిగినదంతయు అపోస్తులుల చెంత. బదిలిరి శిష్యులు దేవునికి సిరి సంపదలన్నీ, వదిలిరి శిష్యులు దేవునికి సిరి సంపదలన్నీ. పరలోకపు నిధిని సంపాదించితివా, పరలోకపు నిధిని సంపాదించితివా. పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు, పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు. ఆహా ఆహా కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరేదము. ప్రథమ ఫలం ప్రతిష్టార్పణ 10వ భాగము ఆయనవి మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో మనసార సమర్పించేదం, వెనుకాడకు ఇచ్చుటలో. ఒక విషయం ప్రేమైన దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది మీ గృహములలోనే ఆరాధనలో పాల్గొన్నటువంటి వారు మీ కానుకలను పోగు చేసి ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఒక కవర్లో కానీ, ఏదైనా ఒక మరి ప్లాస్టిక్ కవర్ కానీ, పేపర్ కవర్లో కానీ పెట్టి మీ ఫ్యామిలీ పేరు, మీ ఫోన్ నంబర్ రాసి, దయచేసి వాటి ఆఫరింగ్స్ డీటెయిల్స్ కూడా రాసి దయచేసి మీరు తీసుకురావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి ఈ విధంగా మనందరం కలిసి మహిమ చెల్లిద్దాం. దేవుడు మనలందరి దీవించునుగాక. ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. ఎక్కడున్న వారు అక్కడ దయచేసి తల్లు వంచి కళ్ళు మూసుకునండి. ఆరాధనతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును మన కుటుంబములకును సంఘమంతటికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మనం వచ్చే వారము కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.